ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు ఈ కల్వకుంట్ల కవితకేంటో 24 గంటలు ఆంధ్ర లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మీద పడుతుంది. అసలు ఏంటో రేవంత్ రెడ్డి మీద కోపం ఉంటే ఆయన డైరెక్ట్గా మాట్లాడు, ఆయన డైరెక్ట్గా తిట్టు, అంతేగాని ఆయన అనుముల రేవంత్ రెడ్డి కాదు ఆంధ్ర రేవంత్ రెడ్డి అంటూ ఆంధ్ర మీద ఎందుకు? ఇప్పుడు అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు తెలంగాణలో కానీ ఆంధ్రలో ఉండేవాళ్ళు ప్రజలు బాగానే ఉన్నారు కదా, ఇంకా చిచ్చు రేపటాలు ఎందుకు? ఇడుపు కాగితానికి సంబంధించి పవన్ కళ్యాణ్కి తెలుసు అని అన్నావు. అసలు పవన్ కళ్యాణ్ గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు? ఆంధ్రాలో మారుమూల ప్రాంతాలకు వెళ్తే పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఏదో ఇప్పుడు సిటీల్లో మీ దౌర్జన్యాలు లేకపోతే మీ అక్రమాలు మీ అన్యాయాలు బయటకు వచ్చాయి కదా, మీకేమో కోర్టు నుంచి మంచిగా వచ్చేసరికేమో నేను సచ్చీలు రాలేని అని మీరు చెప్తున్నారు. మరి మీరు మంచి వాళ్ళు అయినప్పుడు మంచి గురించే మాట్లాడుకోవాలి కదా, ఒకరి గురించి ఎందుకు? ఆంధ్ర తెలంగాణ అనే ప్రాంతీయతత్వం మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే మీరు మీ తండ్రి గారు కానీ మీ అన్నగారు కానీ మీరు కానీ గెలవటానికి కారణం ఏంటంటే ఈ ప్రాంతీయతత్వం. సో దాన్ని మళ్ళీ అదే విధంగా తీసుకురావాలనుకుంటున్నారా? అసలు అనుముల రేవంత్ రెడ్డికి అట్లాగే ఈ ఆంధ్రాకి సంబంధం ఏంటి? కవిత గారు ఒకసారి చెప్పండి. దయచేసి చిచ్చులు పెట్టే పని ఆపేసేయండి. చాలా చాలా చిచ్చు రాజేసి మీరు ఏదో విధంగా పబ్బం గడుపుకునే రాజకీయాలు చేయకండి. ఎందుకంటే అందరు ప్రశాంతంగా ఉన్నారు. మీరు కూడా రాజకీయంగా ఎదగాలనుకుంటే ప్రజల్లో తిరగండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి. ఇప్పుడు ఏదేదో చెప్తున్నారు కదా, ఉద్యమాలు ఆ ఉద్యమం ఈ ఉద్యమం అంటున్నారు కదా, వెళ్ళండి మంచిగా చేసుకోండి. అంతేగాని ఆంధ్ర వాళ్ళు పవన్ కళ్యాణ్ పవన్ పెళ్ళిళ్ళు పవన్ లైఫ్ ఇవి వదిలేయండి ప్లీజ్ కవిత గారు.